నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మీ అందరికీ తెలుసు కదా, తనుష్క గారు మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు సరైన రెమెడీస్ అందిస్తారు. అదే విధంగా జాతకం ఒకవేళ లేకపోతే ప్రశ్న లగ్నం ద్వారా కూడా మీకు ఎలాంటి సమస్య ఉందనేది మీరు చెప్పకముందే తనుష్క గారు చెప్తారు. అదే ఆవిడ స్పెషాలిటీ. సో మీ సమస్యని గుర్తించి ఆ సమస్యకి తగిన పరిష్కారం ఇస్తూ ఉంటారు మన తనుష్క గారు. మరి ఈ రోజు మనందరికీ ఉన్నటువంటి ఒక సరికొత్త సమస్యని మరి తనుష్క గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, జనరల్ గా మా అందరికీ ఒక సందేహం ఉంది. ఏంటంటే ఎన్నెన్నో పూజలు ఉంటాయి, ఎన్నెన్నో రెమెడీస్ ఉంటాయి. ఈ పూజలు చేస్తూ ఉంటాము, రెమెడీస్ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్క పూజ ఫలితం ఇవ్వదు. మరి దానికి కారణం ఏంటి? మరి అన్నీ కూడా రెమెడీస్ అన్నప్పుడు అన్నీ ఫలించాలిగా, మరి ఎందుకు ఒక్కొక్కటి మనకి ఫలితం ఇవ్వదంటారు? అంటే ఇప్పుడు చూడండి, చాలా మందిలో ఏం చేస్తారు, పూజలు అంటే మాకు ఇక్కడ గుడి దగ్గర వెళ్ళామండి, జాతకాలు చూపించుకున్నాము, అసలు ఈ గుడి తిరగమన్నారు, లేదు ఈ అభిషేకం చేయమన్నారు, ఈ యజ్ఞాలు చేయమన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే పూజలు, హోమాలు, జపాలు అంటే ఇవన్నీ ఉంటుంది, కానీ వాళ్ళకి తగినట్టుగా చేసుకుంటేనే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళకి సర్పదోషం ఉందని చెప్పి వాళ్ళ సర్పదోషం సంబంధించిన రెమెడీ ఫాలో అవుతారు. కానీ చక్రంలో వాళ్ళ జాతకానికి వాళ్ళకి నడుస్తున్న దశ ఏంది, వాళ్ళ లగ్నంలోంచి ప్రజెంట్ ఏం దశ జరుగుతుంది, ఏ గ్రహం వల్ల వాళ్ళకి దోషం ఉంది. నార్మల్గా కాలసర్ప దోషం ఉంది రెమెడీ ఫాలో అవుతా, కానీ ఫలితం ఎందుకు రాలేదు? కానీ అక్కడ జాతకంలో వాళ్ళకి నడుస్తున్న దశ ప్లస్ గోచారము, అవి కాకుండా జాతకంలో గ్రహాలు వచ్చి ఏమవుతుందంటే నడుస్తున్న దశలో కొన్ని శత్రు మిత్రులు ఉండప్పుడు, శత్రువులు ఉన్నప్పుడు ఆ శత్రువుకు సంబంధించిన రెమెడీ ఫాలో కావాలి. మిత్రువు అయినప్పుడు ఎప్పుడు మంచిదే చేస్తాడు, శత్రువు అయితే చాలా సమస్య ఇస్తాడు, ఆయన్నే మనం ఫేవర్గా వశీకరణం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే అసలు పూజలు చేసి చేసి అలసిపోయి అసలు మేడం జ్యోతిష్యం పక్కకే రాకూడదు అని అనుకుంటున్నాం. అసలు జ్యోతిష్యం అంటేనే అసలు నిజంగానే ఫలితం లేదు, మేము ఎందుకు చేసుకోవాలి అని చాలా మందిలు చెప్పి బాధపడేది కూడా మనం వినే ఉంటాము. నా క్లయింట్ని ఒక మాట అంటాను, ఎవరికి అంత జ్యోతిష్యం మీద నమ్మకమే లేదు అలాంటి వాళ్ళకి జాతకం చూడడం నాకు ఇంకా ఇంట్రెస్ట్. ఎందుకంటే అలాంటి వాళ్ళకి సమస్యల్లోంచి బయట తీసుకొచ్చామనుకోండి, తప్పకుండా వాళ్ళు నమ్ముతారు అప్పుడు కదా. సో అప్పుడు ఏమైతుందంటే అంత ముందుగా మేము ఎన్నో పూజలు చేసేసాము, ఫలితమే లేదు, మేము చేయవలసింది హోమాలు, జపాలు, అసలు పితృదేవతల గురించి ప్రతిదీ చేశాం, కానీ సమస్యలోనే ఉన్నాము అని చెప్పే వాళ్ళకి మేము ఎట్లా గ్యారంటీగా రెమెడీ ఇవ్వగలుగుతామంటే, ఫస్ట్ వాళ్ళ చక్రం అనలైజ్ చేస్తాం, వాళ్ళ లగ్నం ఏంది, వాళ్ళకి నడుస్తున్న దశ ఏంది, ప్లస్ అవి కాకుండా వాళ్ళకి జాతకంలో మాంది గ్రహం గురించి ఉంటుంది. అది చాలా వరకు ఏంటంటే 9 గ్రహాలే కాదని అనుకుంటారు, కానీ 9 గ్రహానికి తర్వాత ఇంకో గ్రహం ఒకటి ఉంది, అదిదా మాంది గ్రహం. సో ఆ గ్రహాన్ని గురించి తెలుస్తేనే తప్పకుండా వాళ్ళకి ఫలితం అనేది అందుతుంది. ఆ రెమెడీ కూడా కరెక్ట్ ఇస్తే వాళ్ళకి రిజల్ట్ పొందుతారు, అప్పుడు జ్యోతిష్యంని నమ్ముతారు. ఇప్పుడు మన దగ్గర చూపించుకునే వాళ్ళు ఫస్ట్ ఒక మాట చెప్తాను, మీరు ఇంత ముందుగా ఏ పూజలైనా చేసి ఉండొచ్చు, కానీ మీకున్న సమస్య ప్రజెంట్ ఏముందో అవి నేను చెప్తున్నాను కదా, దీనికి సంబంధించిన రెమెడీ మీరు ఫాలో అవుతున్నారంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒకే ఫ్యామిలీలో 4-5 చూపించుకుంటామని అంటారు. కానీ నేను ఒక మాట అంటాను, ఫస్ట్ ఎవరికి సమస్యలు ఎక్కువ ఉందో వాళ్ళకి ఫస్ట్ పూజలు చేసుకోండి, తర్వాత మీరు అంతలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి అప్పుడు చేయించుకోండి అని చెప్తాను. ఎందుకంటే రిజల్ట్ వాళ్ళకి కంటి ముందుగా చూస్తారు, అప్పుడు ఏమైతుందంటే దాని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావాలని తీసుకుంటారు. సో మన రెమెడీ అంత బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ జాతకం వాళ్ళు చూపించుకునేటప్పుడు వాళ్ళు పుట్టిన తేదీ, సమయము, ఏ ఊర్లో పుట్టారు, ఈ వివరాలు ఇస్తారు కదా. దీని తర్వాత వాళ్ళకి ఫస్ట్ సమస్యలు ఏముంది అనేది నేనే చెప్పేస్తాను. అంటే వాళ్ళకు డబ్బుల విషయంలో బాధపడుతున్నారా, లేకపోతే ఇంట్లో గొడవలు అవుతుందా, లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే కోర్టు కేసులు ఈ విషయాల గురించి సమస్యలు ఉన్నారా, లేదు జాతక రీతిగానే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉందా, లేదు వాళ్ళ బిజినెస్ గురించి, అసలు బిజినెస్ చేశారు చాలా లాస్ అయ్యారు, బట్ ఇవన్నీ ఏమేమి సమస్యలు అనేది మన జాతకం చూడగానే తెలిసిపోతాయి. అసలు అవి దాన్ని చూసి దాంట్లో ఏం సమస్య ఉంది, దీని గురించిదా మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు అనే విషయం నేను చెప్పేస్తాను. సో తర్వాత ఏం సమస్యలు ఎలా వచ్చింది, ఇప్పుడు నిన్న ఒక యాక్చువల్గా ఏంటంటే అతను వచ్చి లండన్లో ఉన్నాడు, ఆయనకు అసలు జాతకం చూసాము, తను పుట్టింది ఏంటంటే పంజాబ్లో పుట్టాడు, బట్ తన డీటెయిల్స్ ఇచ్చారు. తనకున్న సమస్య చూడండి, నెగిటివ్ పవర్ ఉన్న హౌస్లో ఉన్నారా అని అడిగాను. ఆ నెంబర్స్ ముందుగానే చెప్పేస్తాను నేను, కరెక్ట్గా అదే నెంబర్ హౌస్లోనే ఉన్నారు. ఆల్రెడీ ఒక హౌస్ 5 years బ్యాక్ ఉన్నది అదే, తర్వాత వేరే కొత్త హౌస్ వేరే షిఫ్ట్ అయ్యారు, అది కూడా సేమ్ ఆ నెగిటివ్ పవర్లోనే ఉంది.
బట్ అక్కడలోంచే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. దశ వల్ల వచ్చిందంటే దశకు ముందుగానే నెగిటివ్ పవర్ ఉన్న హౌస్కు వెళ్ళారు వాళ్ళు. బట్ ఈ విషయం నేను ముందుగా చెప్పగానే వాళ్ళు అదే షాక్ అయ్యారు. తను ఉండేది లండన్లో, కానీ ఇక్కడ మనం ఎంత ప్రాపర్గా చెప్పగలుగుతున్నాం కదా, వాళ్ళకి అక్కడ ఉన్న సమస్య ఏంది. ఇంకొక విషయం కూడా చెప్పాను, 34 years అవుతుంది తనకి, ఇంకా పెళ్లి కాలేదు. సో ఆ విషయం కూడా చెప్పాను నేను, మ్యారేజ్ విషయంది కూడా తనకు ప్రాబ్లం ఉంది అని చెప్పాను. అవును కరెక్టే మీరు చెప్పింది, అసలు లాస్ట్ మీరు చెప్పినట్టుగా 10 yearsలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామని చెప్పి. అంటే ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాం అంటే తన చక్రం చూడగానే చెప్పేవచ్చు ఒకటి. రెండవది ఏంటంటే తనకు ప్రజెంట్ దేని గురించి అవసరము అనేది ప్రశ్నలో కనిపిస్తుంది. ప్రశ్నలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, వాళ్ళకి చేతబడి ఎఫెక్ట్ ఉందంటే ఆ ప్రశ్న చక్రంలో చూస్తే తెలిసిపోతుంది. ఎవరు చేశారని కూడా వస్తుంది, అంటే ఆ నంబర్ పవర్తో మనం చెప్పవచ్చు. సో అలా ఉన్నప్పుడు దానికి తప్పకుండా వాళ్ళకి ఫలితం అనేది వస్తుంది. ఎక్కువ మందులకి ఏంటంటే సమస్యలు ఇది ఉందని వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు చెప్పాలంటే మన జాతకం చూపించుకున్న వాళ్ళు సమస్యలు మనమే చెప్పి దాని కరెక్ట్ అయిన పరిష్కారం ఇస్తే వాళ్ళకి ఆ ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మన సమస్యకి తగ్గిన రెమెడీ మనం చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఏ రెమెడీ అంటే అది చేసేస్తే ఫలితం ఉండదు. అప్పుడు అయ్యో ఈ రెమెడీస్ వల్ల మనకి ఫలితం లేదే అని బాధపడుతూ ఉంటాం. అంతేనంటారా? మొత్తానికి అయితే చాలా చక్కటి విషయ పరిజ్ఞానం మా అందరికి తెలియజేశారమ్మా. నిజంగా అంటే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎందుకు మనం ఎన్ని పూజలు చేస్తున్నా, ఇన్ని రెమెడీలు చేస్తున్నా ఫలితం రావట్లేదు అని సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరికి రైట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అండి. చూసారు కదండి, మరి ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని రెమెడీస్ చేస్తున్నా ఎందుకు ఫలితం రావట్లేదు, మరి అసలు రహస్యం ఏంటి, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మన పర్సనల్గా మన జాతకాన్ని పరిశీలించుకుని మనం తద్వారా చేసే రెమెడీస్కి ఖచ్చితమైన ఫలితం ఉంటుందంట. సో అదే అంటారు కదా, ఏ విషయానికైనా మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తేనే దానికి 100% ఫలితం మనం పొందవచ్చు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా ఖచ్చితంగా ఒక్కసారి మీ జాతకాన్ని తనుష్క గారితో చూపించుకుని మీ జాతక పరిశీలన అనంతరం చక్కటి రెమెడీస్ మీకు కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.